Dear viewers, welcome back to our channel Sahastra 26 The Knowledge of English. మనం 50-50 సిరీస్లో భాగంగా గత 16th లెసన్లో యాడ్వర్బ్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ 17th లెసన్లో మనం కంజంక్షన్స్లను ఇంగ్లీష్లో ఏ విధంగా యూజ్ చేస్తారో, ఎస్పెషల్లీ స్పోకెన్ ఇంగ్లీష్లో, అంటే మనం గ్రామర్ చెప్పుకోవట్లేదు ఇక్కడ. ఈ కంజంక్షన్స్ మనం మాట్లాడేటప్పుడు ఏ విధంగా వాటిని వాడుతూ ఉంటాం అనే విషయాన్ని ఎగ్జాంపుల్ సెంటెన్స్తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం తెలుసుకోబోయే ఫస్ట్ కంజెషన్ ఏంటంటే అండ్, మరియు. మనం ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. ఎండ్ అనేది 2 వర్డ్స్ని కానీ 2 నౌన్స్ని కానీ అలా 2 ఫ్రేజెస్ని కానీ 2 క్లాజెస్ని కానీ అలా ఏదైనా రెండింటిని జాయిన్ చేస్తూ ఉంటుంది ఇంగ్లీష్లో. అవి ఏంటో చూద్దాం. రాము అండ్ రాజు ఆ ఫ్రెండ్స్. రాము అండ్ రాజు అన్న అంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తుల్ని అండ్ అనే వర్డ్తో మనం జాయిన్ చేయడం జరిగింది. ఓకే, రాము అండ్ రాజు ఆ ఫ్రెండ్స్. అలాగే ఇద్దరు కానీ ఎక్కువ మంది ఉన్నట్లయితే ఆ చివర ఎవరైతే ఉన్నారో వారి ముందు అండ్ యాడ్ చేస్తాం. చూడండి, రాము, రాజు అండ్ సీత ఆర్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్, షీ ఈజ్ బ్యూటిఫుల్ అండ్ వర్కింగ్ ఇన్ ఏ హాస్పిటల్. ఇక్కడ చూడండి, ఆమె హాస్పిటల్లో వర్క్ చేస్తుంది, అలాగే ఆమె అందంగా ఉంటుంది. ఈ 2 రకాల పరస్పర విరుద్ధమైన భావాలను కలిపేటప్పుడు కూడా మనం అండ్ యూజ్ చేస్తుంటాం జనరల్గా. చూడండి, షీ ఈజ్ బ్యూటిఫుల్, ఆమె అందంగా ఉంది అంటే ఆమె యొక్క లక్షణం చెప్పాం ఇక్కడ. నెక్స్ట్, వర్కింగ్ ఇన్ ఏ హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉందని చెప్పి ఆవిడ తాలూకు ఆక్యుపేషన్ చెప్పాం. ఇక్కడ షీని ఒమిట్ చేసేవచ్చు స్పోకెన్ ఇంగ్లీష్లో. మళ్ళీ మనం షీ ఈజ్ వర్కింగ్ అని చెప్పి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, సింపుల్గా వర్కింగ్ అంటే సరిపోతుంది. నెక్స్ట్, ది సాంగ్ అండ్ డ్యాన్స్డ్ వెరీ వెల్. ఇక్కడ 2 యాక్షన్స్ మనం జాయిన్ చేసాం. సాంగ్ అంటే పాడడం, డ్యాన్స్ అంటే నృత్యం చేయడం. ఈ రెండింటిని కలిపి ఎండతో చెప్పామంటే వాళ్ళు పాడారు మరియు డ్యాన్స్ కూడా చేశారని చెప్పి ఇలా చెప్పాం. ద డాగ్ బాక్డ్ అండ్ బాక్డ్ అంటే ఒక యాక్షన్ అలా నిరంతరం జరుగుతూ ఉన్నట్లయితే అలాంటప్పుడు ఆ ఎండతో కలిపి ఇలా చెప్పొచ్చు. అంటే ద డాగ్ బాక్డ్ అండ్ బాక్డ్ అంటే అది అలా అరుస్తూనే ఉంది అంటే దాని అర్థం ఏంటి? ద డాగ్ ఈజ్ బార్కింగ్ అని చెప్పి అర్థం వస్తుంది. ఇలా ఒక యాక్షన్ రిపీటెడ్గా జరుగుతున్నప్పుడు కూడా ఎండతో మనం విధంగా చెప్పొచ్చు స్పోకెన్. నెక్స్ట్, ఐ టేక్ మిల్క్ అండ్ షుగర్ ఇన్ మై టీ. అంటే నా టీలో మిల్క్ అండ్ షుగర్ అంటే ఇక్కడ 2 రకాల లిక్విడ్స్ని జాయిన్ చేయడం జరిగింది. అంటే ఇవి కూడా నౌన్సే, మెటీరియల్ నౌన్స్. ఈ మెటీరియల్ నౌన్స్ రెండింటిని కూడా ఇక్కడ ఎండతో జాయిన్ చేయడం జరిగింది. ఈ విధంగా మనం 2 రకాల వర్డ్స్ని, 2 రకాల కాంపోనెంట్స్ని, 2 రకాల ఏదైనా థింగ్స్ని జాయిన్ చేసేటప్పుడు ఎక్కువగా ఎండ్ మనం వాడుతూ ఉంటాం. సెకండ్ వన్, బట్, కానీ దాని అర్థం. ఏదైనా 2 పరస్పర విరుద్ధమైన కాంపోనెంట్స్ని, థింగ్స్ని జాయిన్ చేసేటప్పుడు అలాగే కానీ అని చెప్పి మనం అర్థంలో యూజ్ చేసేటప్పుడు బట్ యూజ్ చేస్తుంటాం. చూడండి, హీ డజంట్ లైక్ టీ బట్ ఐ డూ. హీ డజంట్ లైక్ టీ, అతనికి టీ ఇష్టం లేదు, కానీ ఐ డూ, నాకు ఇష్టమే. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఐ లైక్ టీ అని చెప్పి అర్థం. అంటే అతనికి టీ ఇష్టం లేకపోయినా నాకు టీ ఇష్టమే, ఇష్టం లేకపోయినప్పటికీ నాకు టీ ఇష్టం అని చెప్పి అక్కడ పరస్పర విరుద్ధమైన భావాలు అక్కడ మనం తెలియజేస్తున్నాం. అలాంటప్పుడు బట్ యూజ్ చేస్తుంటాం. నో వన్ బట్ రాజు అటెండెడ్. ఎవరూ రాలేదు కానీ రాజు హాజరయ్యాడు. అంటే ఇక్కడ ఎవరూ రాలేదు అంటే ఎక్సెప్ట్ హిమ్ అని చెప్పి ఆ అర్థంలో కూడా మనం బట్ ఈ విధంగా యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్, ద రోప్ వాజ్ థిన్ బట్ ఇట్ వాజ్ స్ట్రాంగ్. అంటే ఆ రోప్ తిన్నిగా ఉందంటే పల్చగా ఉంది కానీ బలంగా ఉంది. ఇక్కడ చూడండి, దీనికి ఆపోజిట్లో మనం ఇక్కడ ఈ మీనింగ్ తెలియజేసాం. అంటే ఆ రోప్ సన్నగా ఉన్నప్పుడు కూడా అది బలంగా ఉందని చెప్పి 2 విరుద్ధమైన భావాలను మనం బట్టతో ఇక్కడ చెప్పడం జరిగింది. ఐ లైక్ ఎవ్రీథింగ్ బట్ ఆనియన్స్. నాకు ప్రతిదీ కూడా ఇష్టమే, ఆనియన్స్ తప్ప. ఆ తప్ప అనడానికి కూడా అక్కడ బట్ యూజ్ చేస్తాం. అంటే ఆనియన్స్ తప్ప మిగతావన్నీ కూడా నేను లైక్ చేస్తాను, ఆ తప్ప అనడానికి మనం ఇక్కడ బట్ వాడడం జరిగింది. ద నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఫర్. అయితే మనం ఫర్ని ఎక్కువగా ప్రిపోజిషన్ రూపంలో కొరకు, కోసం మీనింగ్ ఎక్కువగా వాడుతుంటాం. అయితే ఇక్కడ కంజంక్షన్గా యూజ్ చేస్తాం డిఫరెంట్ మీనింగ్తో. అదేంటో చూడంండి. హీస్ ఓవర్ వెయిట్ ఫర్ హీ హీట్స్ టూ మచ్. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఎందుకనగా అంటే రీజన్ చెప్తుంది ఇక్కడ ఫర్ అనేది. అంటే అతను బాగా బరువుగా ఉన్నాడు, ఎందువల్ల? ఈట్స్ టూ మచ్, ఎక్కువగా తింటూ ఉంటాడు. అంటే ఎక్కువగా తింటూ ఉండడం వల్ల అతను బరువుగా అని చెప్పి ఆ వలన అనడానికి ఇక్కడ మనం ఫర్ యూజ్ చేస్తాం. అలాగే అందువలన అనే మీనింగ్తో కూడా మనం ఫర్ యూజ్ చేస్తుంటాం. చూడండి, ఐ వాంట్ టు గో అగైన్ టు దట్ మూవీ ఫర్ ఇట్ వాజ్ సో నైస్. అంటే ఆ మూవీ చాలా బాగుంది కాబట్టి నేను మళ్ళీ వెళ్ళాలని అనుకుంటున్నాను. ఇలా ఈ ఫర్ అనేది ఇక్కడ రీజన్ చెప్తుంది, అందువల్ల అని చెప్పి అని అర్థంలో. నెక్స్ట్ వన్, వర్ ఆ. నెగిటివ్ కండిషన్ని చెప్తూ ఉంటుంది. చూడండి, డూ దిస్ వర్క్ ఆర్ యూ విల్ బి ఫనిష్డ్.
ఈ పని చేయి, లేకపోతే నీకు పనిష్మెంట్ ఉంటుందని చెప్పేటప్పుడు ఇలా చూడండి, లేకపోతే లేదా అనడానికి ఇక్కడ ఆర్ యూజ్ చేస్తాం. నెక్స్ట్, వీ మస్ట్ బి ఎర్లీ ఆర్ వీ వోంట్ గెట్ ఎ సీట్. వీ మస్ట్ బి ఎర్లీ, మనం ఖచ్చితంగా అంటే తప్పనిసరిగా ముందుగా ఉండాలి, లేదంటే వీ వోంట్ గెట్ ఎ సీట్, మనకి సీటు దొరకదని చెప్తున్నా ఇక్కడ. అంటే లేదంటే అంటే ఇలా చేయకపోతే అలా అవుతుందని చెప్పి మనం నెగిటివ్ మోడ్లో చెప్పేటప్పుడు ఇలా ఆ యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్, వుడ్ యూ లైక్ టీ ఆర్ కాఫీ. ఇక్కడ చాయిస్ ఆల్టర్నేట్ అడుగుతున్నాడు, మీకు టీ కావాలా కాఫీ కావాలా, ఆ టీయా లేదా కాఫీ అని చెప్పి లేదా అనడానికి ఇలా ఆ యూజ్ చేస్తాం. వుడ్ యూ లైక్ టు టీ ఆర్ కాఫీ అని చెప్పి మనం చాయిస్ కూడా చెప్పొచ్చు. నెక్స్ట్, వైట్ ఎట్, అయినను ఇంకను అని అర్థంలో వైట్ ఎట్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. షీ ఈజ్ ఫ్యాటీ ఎట్ షీ కంటిన్యూస్ టు ఈట్ ఎ లాట్. ఆమె ఫ్యాటీగా ఉంది, చాలా లావుగా ఉంది, అయినప్పటికీ షీ కంటిన్యూస్ టు ఈట్ ఎ లాట్, చాలా ఎక్కువగా తినడం చేస్తూ ఉంటుంది. ఇలా ఇక్కడ చూడండి, రెండు పరస్పర విరుద్ధమైన భావాలు అంటే ఇక్కడ కాంపోనెంట్స్ ఇక్కడ ఉండడం జరిగింది. నెక్స్ట్, హీ ఈజ్ రిచ్ ఎట్ హీ ఈజ్ అన్హ్యాపీ. అతను ధనవంతుడే కానీ అన్హ్యాపీగా ఉన్నాడు, అంటే అంత సంతృప్తిగా లేడని చెప్పేటప్పుడు ఇక్కడ ఎట్ అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఎట్ ప్లేస్లో బట్ట కూడా యూజ్ చేయొచ్చు అదే అర్థంలో, కానీ అన్న అర్థంలో. అంటే హీ ఈజ్ రిచ్, అతను రిచ్చే ధనవంతుడే, ఎట్ అయినప్పటికీ కానీ హీఈస్ అన్హ్యాపీ, అతను సంతోషంగా లేడని చెప్పి ఇలా మన కాంట్రాస్ట్ కూడా మనం ఈ ఎట్తో చెప్పొచ్చు. ద నెక్స్ట్ వర్డ్ ఈజ్ సో. ఈ వర్డ్ని మనం ఎక్కువగా స్పోకెన్ ఇంగ్లీష్లో యూజ్ చేస్తూ ఉంటాం. ద మూవీ వాజ్ వెరీ బ్యాడ్ సో వీ లెఫ్ట్ ఆఫ్టర్ 10 minutes. ఆఫ్టర్ 10 minutes, 10 నిమిషాల తర్వాత వీ లెఫ్ట్, వెళ్ళిపోయాం. ఎందువల్లంటే ద మూవీ వాజ్ వెరీ బ్యాడ్, చాలా బ్యాడ్గా ఉంది, సరిగ్గా బాగోలేదని చెప్పేటప్పుడు ఇలా రీజన్ చెప్పేటప్పుడు ఇక్కడ సో యూజ్ చేస్తూ ఉంటాం, అందువలన అని చెప్పి అనే అర్థంలో. నెక్స్ట్, ఐ కుడెంట్ కమ్ ఎర్లీ సో ఐ మిస్డ్ ఎ లాట్. నేను ముందుగా రాలేకపోయాను, అందువల్ల నేను బాగా మిస్ అయిపోయాను చెప్పి అందువల్ల అని చెప్పి ఇలా రీజన్ చెప్పడానికి సో వాడుతుంటాం. అలాగే మొత్తానికి అయితే అని చెప్పి మనం స్పోకెన్లో కొన్ని రకాల ఎక్స్ప్రెషన్లో సో యూజ్ చేస్తుంటాం. సో ఫైనలీ వీ మెట్, అయితే మొత్తానికి మనం కలిసామన్నమాట. సో వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ, అయితే నువ్వేం చేయబోతున్నావు, ఆ అయితే మొత్తానికి ఇలాంటి అర్థాల్లో కూడా సోని వాడుతూ ఉంటారు. నెక్స్ట్, బిఫోర్, ముందుగా. బిఫోర్ యూ గో టాక్ టు మీ, అంటే నువ్వు వెళ్ళే ముందు, నువ్వు వెళ్ళక ముందు నాతో మాట్లాడని చెప్పి చెప్తున్నాను, అంటే ముందు అన్నాను ఇక్కడ బిఫోర్ యూజ్ చేస్తాం. డిడ్ హీ సే ఎనీథింగ్ బిఫోర్ హీ లెఫ్ట్. బిఫోర్ హీ లెఫ్ట్, అతను వెళ్ళిపోయే ముందు ఏమైనా చెప్పాడా, ఎనీథింగ్ ఏమైనా చెప్పాడా వెళ్ళిపోయే ముందు, ఆ ముందు అన్నాను ఇక్కడ ఇలా బిఫోర్ యూజ్ చేస్తాం. నెక్స్ట్, ఇన్ కేస్, అలా అయితే, అలా అయినట్లయితే అని చెప్పి ఇన్ కేస్ మనం యూజ్ చేస్తుంటాం. ఐ క్యారీ ఎ స్పేర్ వీల్ ఇన్ కేస్ ఐ హ్యావ్ ఎ పంక్చర్. ఒకవేళ పంక్చర్ అయినట్లయితే ఎందుకైనా మంచిది ఇన్ కేస్ అని చెప్పి అంటూ ఉంటాం కదా, ఆ ఇన్ కేస్ అంటే ఎందుకైనా మంచిదని కూడా అర్థం ఇస్తుంది. ఒకవేళ పంక్చర్ అయినట్లయితే అందుకే నేను ఒక స్పేర్ వీల్ తీసుకెళ్తున్నాను, ఎందుకైనా మంచిదని అర్థంలో మనం ఇన్ కేస్ వాడుతూ ఉంటాం. నెక్స్ట్, ఇన్ కేస్ యూ కమ్ వీ విల్ గో టు మూవీ. ఇన్ కేస్ యూ కమ్, నువ్వు వచ్చినట్లయితే, నువ్వు వచ్చిన పక్షంలో, నువ్వు వస్తే వీ విల్ గో టు మూవీ, మనం మూవీకి వెళ్తాము. ఇలా ఇన్ కేస్ని కూడా మనం వాడుతూ ఉంటాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ ఈజ్ యాజ్, సిన్స్, బికాస్. ఈ మూడు కూడా కంజక్షన్గా అందువలన, ఆ రీజన్ వలన, ఆ రీజన్తో అనే అర్థంలో మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్స్, యాజ్ ఇట్ ఈస్ రైనింగ్ ఐఎమ్ నాట్ కమింగ్. వర్షం పడుతూ ఉండడం వల్ల నేను రావడం లేదు. ఇక్కడ చూడండి, యాజ్ అంటే అందువలన, ఎందువలన, ఇట్ ఈస్ రైనింగ్ అంటే వర్షం పడుతూ ఉండడం వలన ఐఎమ్ నాట్ కమింగ్ అని చెప్పి ఇలా రీజన్ని చెప్పాం. నెక్స్ట్, ఇక్కడ యాజ్ ప్లేస్లో సిన్స్ యూజ్ చేయొచ్చు, బికాజ్ యూజ్ చేయొచ్చు. వాటిని యూజ్ చేసినా అదే మీనింగ్ రావడం జరుగుతుంది. బికాస్ ఇట్ ఈస్ రైనింగ్ ఐఎమ్ నాట్ కమింగ్, లేదా సిన్స్ ఇట్ ఈస్ రైనింగ్ ఐఎమ్ నాట్ కమింగ్ అని చెప్పి మనం చెప్పొచ్చు. నెక్స్ట్, ఐ డూ నాట్ గో టు ఆఫీస్ బికాస్ సిన్స్ ఐ హ్యావ్ ఎ ఫీవర్. అంటే నాకు ఫీవర్గా ఉండడం వలన నేను ఆఫీస్కి వెళ్ళలేదని చెప్పి చెప్తున్నా. ఇక్కడ చూడండి, బికాస్ లేదా సిన్స్ యూజ్ చేసి ఐ హ్యావ్ ఎ ఫీవర్ అని చెప్పి రీజన్ రాసాం, అంటే జ్వరం ఉండడం వలన నేను ఆఫీస్కి వెళ్ళలేదని చెప్పి ఇలా యాజ్, సిన్స్, బికాజ్ అని ఏదైనా రీజన్ చెప్పేటప్పుడు అందువలన మీనింగ్తో మనం యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్, ఇఫ్, అలా అయినట్లయితే, అలా అయితే. ఇఫ్ హీ రన్స్ హీ విల్ బీ హియర్ ఇన్ 5 minutes. అతను పరిగెట్టినట్లయితే అతను ఎక్కడ 5 నిమిషాల్లో ఉండగలడు. అంటే అతను పరిగెట్టకపోతే అతనికి రాలేడు. అంటే అక్కడ వీటినే కండిషనల్ క్లాజెస్ అని చెప్పి అంటూ ఉంటాం, ఇఫ్ క్లాజెస్ని. అంటే అలా చేస్తేనే కానీ ఇలా జరగదని చెప్పి ఆ సీక్వెన్స్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఇఫ్ హీ రన్స్, అతను పరిగెడితేనే హీ విల్ బీ హియర్ ఇన్ 5 minutes, ఇక్కడ 5 నిమిషాల్లో రాగలడు. నెక్స్ట్, ప్లీజ్ కాల్ మీ ఇఫ్ యూ ఆర్ ఫ్రీ.
ఇఫ్ యు ఆర్ ఫ్రీ అంటే నువ్వు ఫ్రీగా ఉన్నట్లయితే దయచేసి కాల్ చేయని చెప్పి ఇలా చెప్తున్నావు. ఇఫ్ యు ఆర్ ఫ్రీ అంటే ఖాళీగా ఉన్నట్లయితే. నెక్స్ట్ అన్లెస్ అలా అయినట్లయితేనే. ఇఫ్ అంటే అలా అయితే, అదే అన్లెస్ అయితే అలా అయినట్లయితేనే అని మీనింగ్ వస్తుంది. చూడండి, అన్లెస్ యూ పే ఫీ యూ వోంట్ అలౌ టు క్లాస్ అంటే నువ్వు ఫీజు పే చేస్తే తప్ప, పే చేస్తేనే కానీ నువ్వు క్లాసెస్కి అలౌ చేయవు. అంటే ఇక్కడ ఫీజు పే చేయాలి, అలా అయినట్లయితేనే క్లాసెస్కి అలౌ చేయడం జరుగుతుందని చెప్పి ఇది కూడా ఒక కండిషన్నే చెప్తుంది. అన్లెస్ యూ స్టడీ హార్డ్ యూ కాంట్ పాస్ అంటే నువ్వు హార్డ్గా నువ్వు చదివితేనే కానీ నువ్వు పాస్ కాలేవు. అంటే చదవాలి, పాస్ కావాలంటే అని చెప్పి ఇలా అన్లెస్తో మనం కండిషన్ కూడా చెప్తూ ఉంటాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ ఈజ్ తో అంటే అయినప్పటికీ. ఈ తో ప్లేస్లో మనం ఆల్తో కూడా యూజ్ చేయొచ్చు అదే మీనింగ్తో. ఎగ్జాంపుల్స్, తో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఐ హ్యావ్ టు గో. చూడండి, తో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అంటే నాకు ఆసక్తి లేకపోయినప్పటికీ నేను వెళ్ళాలి, ఎలాగైనా వెళ్ళాలి అని చెప్పేటప్పుడు ఇలా హ్యావ్ టు గో యూజ్ చేస్తాం. ఇక్కడ నాకు ఆసక్తి లేకపోయినప్పటికీ మీనింగ్ రావడానికి మనం అక్కడ తో యూజ్ చేసాం. నెక్స్ట్, ఐ హ్యాడ్ టు గో టు ఆఫీస్ తో ఐ హ్యాడ్ ఎ ఫీవర్ నాకు ఫీవర్ ఉంది, అయినప్పటికీ ఐ హ్యాడ్ టు గో టు ఆఫీస్ నేను ఆఫీస్కి వెళ్ళవలసి వచ్చింది. రెండు కూడా పాస్టే. ఆఫీస్కి వెళ్ళవలసి వచ్చింది ఫీవర్ ఉన్నప్పటికీ, ఆ ఉన్నప్పటికీ అనడానికి ఇలా మనం తో యూజ్ చేస్తాం. నెక్స్ట్, ధ్యాన్ కన్నా అంటే ఏదైనా మనం కంపేర్ చేసేటప్పుడు ఈ ధ్యాన్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. హీ స్పెండ్స్ మోర్ దాన్ హీ ఎర్న్స్ అంటే అతను సంపాదించడానికన్నా ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటాడు. చూడండి, హీ ఎర్న్స్ అంటే సంపాదించడం, హీ స్పెండ్స్ అంటే ఖర్చు పెట్టడం, మోర్ దాన్ దానికన్నా అంటే అతను సంపాదించిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెడతాడని చెప్పేటప్పుడు ఇలా కన్నా రావడానికి మనం ధ్యానం యూజ్ చేస్తాం. షీ ఈజ్ టాలర్ దాన్ ఐ ఆమ్ నాకన్నా ఆమె పొడవు అని చెప్పు. అక్కడ టాల్ అంటే పొడవు అంటే కంపేర్ చేస్తాం. ఇక్కడ చూడండి, టాలర్ దాన్ ఐ ఆమ్ అని చెప్పి కంపేర్ చేస్తాం. నెక్స్ట్, యాజ్ ఇఫ్ అలా ఆ విధంగా అన్న అర్థంలో వాడతాం. నెక్స్ట్, ఇట్ లుక్స్ యాజ్ ఇఫ్ ఇట్ మే రెయిన్. ఇట్ లుక్స్ కనిపిస్తుంది, యాజ్ ఇఫ్ ఎలా, ఇట్ మే రెయిన్ వర్షం వచ్చేలాగా కనిపిస్తుందని చెప్పేటప్పుడు అలా అనడానికి ఇక్కడ మనం యాజ్ ఇఫ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్, హీ బిహేవ్స్ యాజ్ ఇఫ్ హీ వాజ్ ఎ బిజినెస్ మ్యాన్లా అతను బిహేవ్ చేస్తున్నాడు. చూడండి, బిజినెస్ మ్యాన్లా అలా అనడానికి ఇక్కడ ఇలా యాజ్ ఇఫ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈజ్ సపోజింగ్ అంటే అలా అయినట్లయితే. ఆ సపోజింగ్ ప్లేస్లో మనం ఇఫ్ కూడా యూజ్ చేయొచ్చు, లేదా ఇన్ కేస్ కూడా యూజ్ చేయొచ్చు. సపోజింగ్ దట్ హ్యాపెన్స్ అలా జరిగినట్లయితే వాట్ విల్ యూ డూ నువ్వేం చేస్తావు. అలా జరిగినట్లయితే ఆ అయితే అన్న మీనింగ్లో మనం సపోజింగ్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, హీ షార్ట్ వేర్ యాజ్ యు ఆర్ టాల్. ఇక్కడ చూడండి, రెండు కూడా డిఫరెంట్ థింగ్స్ మనం కంపేర్ చేసి చెప్పేటప్పుడు ఎక్కువగా వేర్ యాజ్ యూజ్ చేస్తూ ఉంటాం. అంటే హీ షార్ట్ అతను పొట్టి, వేర్ యాజ్ అయితే యు ఆర్ టాల్ నువ్వు పొడవు. అంటే ఈ రెండు కూడా డిఫరెంట్ థింగ్స్ మనం కంబైన్ చేసి చెప్పేటప్పుడు ఇలా వేర్ యాజ్ యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్, ఐ షల్ గో వేర్ ఎవర్ యు గో అంటే వేర్ అంటే ఎక్కడ, అక్కడ. వేర్ ఎవర్ యు గో నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఐ షల్ గో నేను కూడా వెళ్తాను. అలాగే ఐ విల్ ఫాలో వాట్ ఎవర్ యూ టెల్ మీ. వాట్ అంటే ఏంటి, వాట్ ఎవర్ అంటే ఏంటైనా నువ్వు ఏం చెప్పినా ఐ విల్ ఫాలో నేను ఫాలో అవుతూ ఉంటాను. ఐ విల్ కమ్ వెన్ ఎవర్ యూ కాల్. చూడండి, వెన్ అంటే అప్పుడు, ఎప్పుడు. వెన్ ఎవర్ అంటే ఎప్పుడైనా, ఎప్పుడు నువ్వు కాల్ చేసినా ఐ విల్ కమ్ నేను వస్తాను. హూ ఎవర్ యూ ఆస్క్ దే విల్ సే ద సేమ్ ఆన్సర్. హూ అంటే ఎవరినైనా నువ్వు ఎవరిని అడిగినా దే విల్ సే ద సేమ్ ఆన్సర్ వాళ్ళు ఒకే సమాధానం చెప్తారు. ఇలా హూ ఎవర్, వెన్ ఎవర్, వాట్ ఎవర్, వేర్ ఎవర్ కూడా మనం ఎక్కువగా కంజక్షన్స్ రూపంలో ఇంగ్లీష్లో వాడుతూ ఉంటాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ ఈజ్ హౌని ఎలా అనే మీనింగ్లో మనం కంజక్షన్గా యూజ్ చేస్తుంటాం. చూడండి, ఐ వండర్ హౌ యూ డిడ్ ఇట్. నాకు ఆశ్చర్యం అనిపించింది నువ్వు ఎలా చేసావు అని చెప్పి. చూడండి, ఇక్కడ నువ్వు ఎలా అనే అర్థంలో ఎలా చేసావు అని చెప్పేటప్పుడు ఎలా అనే అర్థంలో ఇక్కడ మనం హౌని యూజ్ చేస్తాం. ఐ వండర్ నాకు ఆశ్చర్యంగా ఉంది, యూ డిడ్ ఇట్ నువ్వు చేసావని. ఈ రెండింటిని కలిపి ఇక్కడ హౌ జాయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్, కెన్ యూ షో మీ హౌ యూ ఫిక్స్ ద కంప్యూటర్. నువ్వు ఎలా కంప్యూటర్ని ఫిక్స్ చేస్తావో నాకు చూపిస్తావా అని చెప్పి ఇక్కడ ఒక క్వశ్చన్ని అలాగే ఒక స్టేట్మెంట్ని కూడా మనం హౌతో కంబైన్ చేయడం జరిగింది. నెక్స్ట్, వన్స్ యూ సీ హిమ్ యూ విల్ రికగ్నైజ్ హిమ్ ఈజీలీ. ఒక్కసారి నువ్వు అతను చూసినట్లయితే అతను చాలా ఈజీగా గుర్తుపట్టగలవు, సులభంగా గుర్తుపట్టగలని చెప్పి అన్నా. అంటే ఆ ఒక్కసారి అన్నానికి ఇలా వన్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్,
ఇఫ్ యూ కాల్ మీ వన్స్ ఐ విల్ స్టార్ట్. నువ్వు ఒకసారి కాల్ చేసినట్లయితే నేను బయలుదేరుతా. చూడండి, ఒకసారి అని చెప్పడానికి ఇలా వన్స్ వాడాం. నెక్స్ట్, డోంట్ గో ఎనీవే అంటిల్ ఐ కమ్ బ్యాక్. అంటిల్ అంటే అంతవరకు, వరకు అంటే అంటిల్ ఐ కమ్ బ్యాక్ అని తిరిగి వచ్చేంత వరకు డోంట్ గో ఎనీవేర్, ఎక్కడికి కూడా వెళ్ళకు. ఆ వచ్చేంత వరకు, ఆ వరకు అనడానికి మనం ఇలా అంటిల్ యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 సెంటెన్స్ ఉన్నాయి. డోంట్ గో ఎనీవే, ఐ కమ్ బ్యాక్. ఈ రెండింటిని కూడా ఈ అంటిల్ అనేది జాయిన్ చేయడం జరిగింది, కలపడం జరిగింది. అందువల్ల దీన్ని కంజక్షన్ అంటారు. నెక్స్ట్, వెయిట్ హియర్ అంటిల్ ఇట్ గెట్స్ డార్క్. ఇక్కడ చూడండి, అంటిల్ ఇట్ గెట్స్ డార్క్ అంటే చీకటి పడేంత వరకు వెయిట్ హియర్, ఇక్కడ వెయిట్ చేయి అంటే ఇక్కడ ఉండు, ఇక్కడ వెయిట్ చేయి. ఎప్పటి వరకు? ఇట్ గెట్స్ డార్క్ అంటే చీకటి పడేంత వరకు అని చెప్పేటప్పుడు ఇలా అంటిల్ యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ ఈజ్ వెన్. వెన్ అంటే ఇక్కడ అప్పుడు అనే అర్థాన్ని ఇవ్వడం జరుగుతుంది, ఎప్పుడు అని కాకుండా. అంటే మన క్వశ్చన్స్లో, డైరెక్ట్ క్వశ్చన్స్లో అయితే ఎప్పుడు అనే అర్థాన్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ కంజెషన్గా అప్పుడు అన్న మీనింగ్ రావడం జరుగుతుంది. చూడండి, ఐ వోక్ అప్ వెన్ మై బేబీ వాస్ క్రయింగ్. చూడండి, వెన్ మై బేబీ వాస్ క్రయింగ్ అంటే మా పాప ఏడుస్తూ ఉన్నప్పుడు, అప్పుడు అన్నానికి ఇక్కడ వెన్ యూజ్ చేస్తాం. మా పాప ఏడుస్తూ ఉన్నప్పుడు నేను లేచా అని చెప్పి ఇలా చెప్తున్నాం. అప్పుడు అన్న అర్థంలో ఇక్కడ వెన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్, వైల్. వైల్ అనే దాన్ని ఒక 2 యాక్షన్ జరుగుతూ ఉండగా, ఆ 2 యాక్షన్ని కంబైన్ చేసి చెప్పేటప్పుడు అలా జరుగుతూ ఉండగా అనే అర్థంలో యూజ్ చేస్తుంటాం వైల్. చూడండి, మై డాగ్ స్టార్టెడ్ బార్కింగ్. మా కుక్క అరవడం మొదలుపెట్టింది. వైల్ ఐ వాస్ టాకింగ్ ఆన్ ద ఫోన్. నేను ఫోన్లో మాట్లాడుతూ ఉండగా, అంటే నేను ఫోన్లో మాట్లాడుతున్నాను, కుక్క అరవడం మొదలుపెట్టింది. ఈ 2 యాక్షన్స్ని వైల్ జాయిన్ జరిగింది. ఈ 2 యాక్షన్స్ కూడా ఒకేసారి జరుగుతున్నాయి. ఒక సేమ్ టైంలో ఆ 2 యాక్షన్ జరుగుతున్నప్పుడు దాన్ని కంబైన్ చేయడానికి వైల్ యూజ్ చేస్తూ ఉంటాం. అంటే నేను ఫోన్లో మాట్లాడుతూ ఉండగా, ఆ ఉండగా అనడానికి ఇక్కడ వైల్ యూజ్ చేస్తాం. ఉండగా కుక్క అరవడం మొదలుపెట్టింది. నెక్స్ట్, వేర్. వేర్ అంటే ఎక్కడికి అన్న దాంట్లో మనం వాడుతూ ఉంటాం. చూడండి, ప్లీజ్ టెల్ మీ వే యు ఆర్ గోయింగ్. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు. ఆ ఎక్కడికి అనడానికి ఇలా వేర్ యూజ్ చేస్తాం. నెక్స్ట్, యూ నీడ్ టు డిసైడ్ వెదర్ యు గో ఆర్ నాట్. ఇక్కడ వెదర్ అనేది ఏదైనా చాయిస్ని, ఆల్టర్నేటివ్ చెప్తుంది. నువ్వు అలా చేస్తావా, ఇలా చేస్తావా, ఇదో అదో అని చెప్పి మనం 2 చాయిసెస్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వెదర్ యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, యూ నీడ్ టు డిసైడ్. నువ్వు డిసైడ్ చేసిన అవసరం ఉంది. వెదర్ యు గో ఆర్ నాట్, నువ్వు వెళ్ళాలో వద్దో, అంటే నువ్వు వెళ్ళడమో లేకపోతే మానేయడమో. ఆ 2 చాయిసెస్ ఉన్నాయి, వెళ్ళడం ఒకటి, మానేయడం ఒకటి. ఆ రెండింటిలో ఏదో ఒకటి నువ్వు నిర్ణయం చూసిన, నువ్వు డిసైడ్ చేసుకోవాలని చెప్పి ఇలా చెప్తున్నావు వెదర్తో. అంటే ఆ వెదర్తో మనం ఆప్షన్స్ అక్కడ ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ వన్, ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ అంటే అది మంచో చెడో నాకు తెలియదు, ఇలా చెప్తున్నాను. ఇక్కడ చూడండి, వెదర్ వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఎక్కువగా ఆర్ వస్తూ ఉంటుంది నెక్స్ట్ సెంటెన్స్లో. ఈ విధంగా మనం కంజెషన్స్గా పిలువబడే చాలా రకాల వర్డ్స్ని మనం స్పోకెన్ ఇంగ్లీష్లో కానీ కన్వర్జేషన్ ఇంగ్లీష్లో కానీ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. టేక్ కేర్, కీప్ లెర్నింగ్.